గౌట్ సమస్యను తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారీలో మనకు కావాల్సినటువంటివి ఏంటంటే ఒక 3 మూలికలు ఆముదం. 3 మూలికలు ఆముదం కలిపి మనం ఈ ఔషధాన్ని తయారు చేసుకోవాలి. మొట్టమొదటి మూలిక ఏంటంటే రేల గుజ్జు. రేలకాయలు మనం అక్కడక్కడ కూడా చూస్తూ ఉంటాం. దీనికి ఔషధ గుణాలు ఉంటాయనేటువంటిది చాలామందికి తెలియదు. కానీ ఇదేంటంటే చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ రేలని పండినటువంటి దాన్ని తీసి దాని లోపల ఉండేటువంటి గుజ్జుని ఎండబెట్టి దాన్ని ఔషధంగా వాడుకోవాలన్నమాట. ఈ రేల గుజ్జుకి ఏంటంటే మన ఔషధ గుణాల్లో మనం చెప్పుకోవాలంటే ఇది ఒక లాక్సేటివ్గా, అంటే శరీరంలో ఉండేటువంటి మలినాలని బయటకు పంపించేసి, అంటే విరేచనం ద్వారా బయటకు పంపించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వాత రక్తం అని చెప్పాను కదా, ఆయుర్వేదంలో దీని పేరుని. వాత రక్తంలో ఉండేటువంటి వాత దోషాన్ని, రక్త దోషాన్ని రెండింటిని కూడా సరైన స్థితికి తీసుకురావడానికి ఈ రేల పండు గుజ్జు ఉపయోగపడుతుంది. అలా ఎండబెట్టుకున్నటువంటి రేల పండు గుజ్జుని చూర్ణంలాగా చేసుకుని ఆ చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటిది ఒక మంచి మూలిక ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ గురించి కూడా మనం చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎన్నో ఔషధాలు తయారు చేసేటప్పుడు దీన్ని వాడుతూ ఉంటాం. ఈ తిప్పతీగ సంస్కృతం పేరు, అంటే ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు దీన్ని అమృత అంటాం. అంటే అమృతంలాగా పనిచేసేటువంటి ఒక మంచి ఔషధం అన్నమాట. దీనికి వాత దోషాన్ని తగ్గించే గుణం ఉంది, రక్తాన్ని బ్యాలెన్స్ చేసే గుణం ఉంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి శక్తి కూడా ఈ తిప్పతీగకి చాలా బాగా ఉంటుంది. తిప్పతీగని అంటే తీగ మొత్తంలో, దీనిలో ఆకుల్లోనూ కాండంలోనూ అన్నింటిలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. అందుకని ఏంటంటే మొత్తాన్ని వాడేసుకోవచ్చు. తిప్పతీగ మొత్తాన్ని తీసుకుని దాన్ని నీడలో ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి చూర్ణాన్ని మనం ఇందాక తీసుకున్న రేలగుజ్జు చూర్ణం లాగానే ఇది కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే అడ్డసరపు ఆకులు. ఈ అడ్డసరం అనేటువంటి తెలుగులో మనం మామూలుగా ఇళ్ల దగ్గర వాడుకునేటువంటి పేరు. దీన్ని సంస్కృతంలో వాస అంటారు. ఈ వాస అనేది చాలా మందికి ఈ మధ్య కాలంలో బాగా తెలుసు. ఎందుకంటే దగ్గుకి వాటికి కూడా వాసాతో తయారైనటువంటి ఔషధాలు చాలా పాపులర్ అయ్యాయి. అయితే ఇది కేవలం దగ్గును తగ్గించడమే కాకుండా రక్త దోషాన్ని సరిగ్గా నార్మల్కి ఉండేలాగా చేసేటువంటి గుణం ఈ వాసాకి బాగా ఉంటుంది. అలాగే ఇది వాత దోషాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఈ వాస అంటే అడ్డసరపు ఆకుల్ని నీడలో ఎండబెట్టేసి బాగా ఎండాక చూర్ణంలా చేసుకోవాలి. ఆ అడ్డసరపు ఆకుల చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోవాలి. 3 మూలికలు అనుకున్నాం కదా, 3 మూలికల చూర్ణాలని వేసుకున్నాం. ఇప్పుడు వీటిని కలిపేద్దాం. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ఒక చెంచాడు చూర్ణం, ఫుల్గా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దాంట్లో దాదాపుగా ఒక 100 మిల్లీలీటర్ల నీటిని కలుపుకోవాలి. నీటిని కలిపేసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాగనివ్వాలి. సుమారుగా ఒక 40-30 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు దాన్ని బాగా మరిగిన తర్వాత వడపోసుకుని తీసుకోవాలి. ఈ వడపోసుకున్న కషాయం ఇంకా వేడివేడిగా ఉండగానే మనం ఇందాక ఇంకొక దాని గురించి కూడా చెప్పుకున్నాం, ఆముదం కూడా కావాలి మనకి ఔషధంలో అని చెప్పి. ఆ ఆముదాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకుని దాన్ని ఈ కషాయంలో మనం ఒక 10-15 మిల్లీలీటర్ల పరిమాణంలో కలుపుకోవాలి. ఈ ఆముదం ఎందుకు వాడుకుంటున్నాం అంటే ఆముదం వాతహారంగా చాలా బాగా ఉపయోగపడేటువంటి ఔషధం. అలాగే ఈ వాతహారంగా ఉండేటువంటి ఆముదం తొందరగా మన శరీరంలో స్ప్రెడ్ అయ్యి లోపల మలినాలుగా పేరుకున్నటువంటి వాటిని, అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అన్నమాట. కానీ గోరువెచ్చగా ఉన్నటువంటి ఆముదాన్ని వేడివేడిగా ఉన్న కషాయంలో కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్న మిశ్రమం వేడివేడిగా ఉండగానే కొంచెంగా తీసుకుంటూ, అంటే ఒక్కసారిగా నోట్లో పోసుకోలేము, అలానే చల్లారిపోయిన తర్వాత తీసుకుంటే కూడా
ఔషధం పనిచేయదనమాట. అందుకని వెచ్చవెచ్చగా ఉన్నటువంటి దాన్ని టీ తాగినట్టుగా మెల్లమెల్లగా సిప్గా తాగాలి. అలా 2 పూట్ల కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ గౌట్ సమస్యలో ఉండేటువంటి కీళ్ళ వాపులు, తర్వాత నొప్పి అవన్నీ కూడా తేలికగా తగ్గిపోతాయి. కొంతకాలం పాటు మందు వాడినట్టయితే కనుక ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా మనం తయారు చేసినటువంటి ఔషధం బాగా ఉపయోగపడుతుంది.